హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా మన ఛానల్ చూసినట్టు ప్లీజ్ సబ్స్క్రైబ్. కానీ ఈ అందరికైతే మొత్తం నీట్గా కడిగేసుకున్నాం. ఇది మా మేడం అయితే ముగ్గెత్తుంది. ఇదైతే మంచిగా కడుక్కోవాలి ఇప్పుడు. ఎందుకనంటే ఇది ఇప్పుడు మనం కడిగినాం అనుకో, ఇక మన జాలి తెచ్చుకోవాలి. ఇక మా మేడం కిటికీల నుంచి కనబడుతుంది అక్కడికి, అందుకని చెప్పి ఆ కిటికీ జాలి ఒకటి ఉంచుకోవాలి. ఇక తానం ఇంకా చేయలేదు. టైం వచ్చేసి మార్నింగ్ 6:30 అవుతుంది. ముగ్గు అయితే వేసినాం. ఎండ బాగానే కొడుతుంది. నువ్వు 6:00కి లేచినావు అనే 6:30క. ఇప్పుడు టైం వచ్చేసి 6:30 అవుతుంది. 6:00 లేచినా. ఇది ఒక్కటి ఇప్పుడు కడిగిన తర్వాత మళ్ళీ తానం చేసినాక మంచిగా కడుక్కుంటే అయిపోతుంది. ఎందుకంటే సబ్బుతో కడిగినాక వేరుగా ఉండదు అన్నట్టు. 6 గంటలకు యాక్చువల్ అయితే 6:30కి లేమని చెప్పి ఇద్దరం లేద్దాం అంటున్నాం, కానీ 6కి అయితే లేచేసినాం. ఇక గింతలు మొత్తం A to Z మొత్తం పిండేసుకున్నాం. ఏది బ్యాలెన్స్ లేదు, మొత్తం కంప్లీట్ అయింది. ఫ్లోర్ మొత్తం నీట్గా కడిగినాం. 2 సార్లు కడిగినాం ఇవాళ. ఎందుకంటే కొంచెం నిన్న కాక మొన్న గాడ్ దూరం బాగా వచ్చింది. అందుకని చెప్పి ఇంట్లో ఇట్లా డస్ట్ ఇట్లా ఉందా అని, అంటే మేము పైన ఉంటాం కాబట్టి మాది 2nd ఫ్లోర్ కాబట్టి కొంచెం ఉండే. అందుకని చెప్పి మొత్తం కంప్లీట్గా నీట్గా తుడిచేసిన 2 సార్లు కంప్లీట్గా అయిపోయింది. మా మేడం అయితే అది ఫిల్టర్ను బిందె అయితే కడిగేసి పెట్టేసి దేవుని దేవుని అయితే నానబెట్టినాం. ఆ క్లాత్ తుడిచేటి కానీ ఇవన్నీ ఇక ఇంతో ముందు అయితే ఫిల్టర్లు అయితే నీళ్ళు పోసినాము. ఇక బిందెలు కూడా నీళ్ళు పోసినాం. ఇక ఇవన్నీ పూజకైతే ఇవన్నీ క్లీన్ చేస్తాడు మా ఆయన అయితే. దీపాలు అయితే వెలిగించుడు అయిపోయింది మొత్తం. ఈ పేపర్ మొత్తం తీసిన, పాత పేపర్ అంతా తీసేసిన, అంతా క్లీన్ చేసేసిన. ఇక్కడ ఒక దండం కూడా ఉండే, ఆ దండం కూడా నానబెట్టామని చెప్పిన. దేవుడి కాడ ఒక క్లాత్ ఉండే, అది కూడా నానబెట్టామన్నా. మా మేడం అయితే నానబెట్టింది. ప్రజెంట్ అయితే దీపాలు అయితే వెలిగించుడు అయిపోయింది. మా పాప అయితే లేచింది. మేము పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాం. ఇవాళ అయితే ఇక సాయంత్రం కదా, కర్రీ ఏంటిది అన్నది ఇక మా మేడం అప్పుడు ఆలోచిస్తుంది. ఇప్పుడైతే ఇక ట్యాంక్లో కూడా మొత్తం ఇక మా మేడం ఏంటంటే, మా పాప ఏడుతుంది. ఏడ్సరికి మా మేడం పూజ చేయకుండా టక్కన అయిపోయింది. ఇక పాలైతే ఇప్పుడు వచ్చినాయి. టైం వచ్చేసి 7:40 అవుతుంది. మొత్తానికైతే పొద్దున్నే లేచినాం. ఇవాళ సోమవారం, శనివారం, సోమవారం, శనివారం, సోమవారం 5 వారాలు ఉంటాయి. మేము 3 వారాలలోనే కొబ్బరికాయలు కొడతాం. ఎందుకనంటే మా తమ్ముంది పెళ్ళి ఉన్నది. ఎప్పుడు వస్తుంది అన్నది మాకు ఇంకా పెళ్ళి టైం డేట్ తెలియదు. ఎప్పుడు పెళ్ళి ఇంకా పెట్టుకోలేదు ప్రజెంట్ అయితే. అందుకని చెప్పి తిరిగేది బాగుంటుంది. 5 వారాలు ఒక పొద్దు ఉంటాం కాబట్టి 3 వారాలలోనే 3 వారాలలోనే కొట్టుకుందాం. ఈసారి 3 వారాలలోనే కొడతాం. ఎందుకనంటే మా తమ్ముంది పెళ్ళి ఉన్నది. ఇవాళ సోమవారం కదా, ఇవాళ ఇప్పుడే శ్రావణం స్టార్ట్ కదా. ఇప్పుడు ఎప్పుడు పోతామన్నది ఇంకా మాకు కూడా తెలియదు. పెళ్లి కాడికి పెట్టుకున్నప్పుడు పెళ్ళి ఎప్పుడంతా అన్నది చూద్దాం. ఇక మా బిడ్డ జేజన్ మొక్కరు అట్లా. ఇక మా బిడ్డకు పానం మంచి లేదు, అందుకని చెప్పి జ్వరం వచ్చింది. ఇక మొత్తానికి అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక పాలే ఏమవుతుందిరా స్మైల్. హాయ్ చెప్పరా గిటో. హాయ్, గుడ్ మార్నింగ్. జేజనా అయ్యో పాల. ఈ బాటిల్లో నిన్నటి బాటిల్లో 2 ఉండే, 2-3 ఉండే కంప్లీట్ అయిపోయినాయి. ఇప్పుడు ఈ బొంతలు కూడా తీసారు. అవి నువ్వు ఇదేమన్నా పద్ధతి అయినారా స్మైల్గా చెప్పావు? నోనా మరి గిట్లా అవన్నీ ఎవరి చెప్పు, నాకు ఇస్తావా? ఇవి క్లాత్లు అయితే విండేస్తుంది దేవుని కాడి. మొత్తానికి అయితే పిండుడైతే అయిపోయింది. మా మేడం కూడా దేవుని క్లాత్ అయితే కంప్లీట్ చేసేసింది నీట్గా. ఎండ అయితే చూడు ఎట్లా కొడుతుందో ఎండ. ఎవరు కొడుక 8 అవుతాను. ఇంకా మేము చాయ్ పెట్టుకోవాలి ప్రజెంట్. ఎందుకు పెట్టుకోలేదు అంటే ఇవన్నీ నీట్గా కంప్లీట్ అయిపోయినాక టీ పెట్టుకున్నాం అనుకో ఇబ్బంది ఏముండదు. ఇబ్బంది టీ పెట్టుకుంటామా, మా స్మైల్ తనం పోదామని టీ పెట్టుకుందామా? ఇప్పుడే లేచిందా? మా టీ పెట్టుకుందామా? టీ పెట్టుకున్నాక తాగినాక లెక్క. ఇప్పుడైతే ఇవాళైతే దేవుని పాటలు పెట్టినాం. పాటలు పెడితే మా బిడ్డ డ్యాన్స్ జేజ మొక్కుతాను. ఒక్కసారి రా మొక్క. వెరీ గుడ్. ఇప్పుడు ఈ పాలు అయితే ఉన్నాయి. ఈ వాటర్ బాటిల్ అయితే వరదం లేకుండా లేదు. ఎందుకంటే ఫిల్టర్ నీళ్ళే తాగుడు కదా. ఇప్పుడు నేను పోయేటప్పుడు అదే కదా 8 పోయేటప్పుడు స్టూడియో పోయేటప్పుడు ఒక బాటిల్ కడుక్కొని పోతా.
ఎందుకంటే ఈ ఫిల్టర్ అయినాయి పట్టుకొని పోయినా అనుకో. ఇక టీ అయితే టైం వచ్చేసి 8 అవుతుంది. నేను ఇంకో గంటలో అయితే స్టూడియో పోతాం. మా పాపకు తానం పోసినాక ఇక కొంచెం బుదరకి ఇచ్చి మెల్ల తానం పోసి రెడీ అయ్యి వెళ్ళిపోతా. మళ్ళీ మా మేడం అప్పటికి ఏం కూర వండుతా అన్నది ఇంకా క్లారిటీ లేదు. ఒకవేళ వీడియో ఈ వీడియోని ఇట్లా ఇప్పుడు దీన్ని ఎడిట్ చేసి ఇవ్వాలని అప్పటికే వచ్చేటట్టు అప్లోడ్ చేస్తా. ఎందుకంటే 5 or 6కి వచ్చేటట్టు. మేము ఈవినింగ్ వచ్చేటప్పుడు ఒక పొద్దు ఇడిచేటప్పుడు ఆ వీడియోని షార్ట్ వీడియోని చేసుకుంటా. ఏమేమి కూర వండేటప్పుడు తీసుడు అంటే కష్టం. ఎందుకంటే నేను స్టూడియో నుంచి వెళ్ళిపోయి వచ్చేసరికి లేట్ అవుతుంది. మా మేడం అయితే కోసి అంటే బీరకాయలు ఉన్నాయి, వంకాయలు ఉన్నాయి, బెండకాయలు ఉన్నాయి, టమాటాలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర. నిన్ననే సండే కాబట్టి నేను అన్ని నిన్ననే తీసుకొచ్చుకున్నా. ఎందుకంటే మళ్ళీ ఇవాళ పొద్దుగాల పోవడంటే కూడా నేను ఎప్పుడైనా ప్రతి సండే రోజే నేను కూరగాయలు తీసుకొచ్చుకుంటా. ఇక మా మేడం ఆ రోజు అప్పుడైతే ఏం కూర వండుతా అనేది అప్పుడు నేను షార్ట్ వీడియో తీసుకొని అప్లోడ్ చేస్తాను. ఇప్పుడైతే దీన్ని నేను స్టూడియోకు మొబైల్ తీసుకొని పోయి అక్కడనే ఎడిట్ చేసుకొని వస్తా.